ర్యాపిడ్ బుక్ చేద్దాం. హలో అన్న, అదే ర్యాపిడ్ బుక్ చేశారు కదా, ఎక్కడ ఉన్నారన్న? బ్రో మరిపాలెం రైల్వే స్టేషన్లో ఉన్నాను బ్రో. వస్తున్నారు కదా? వస్తున్నానన్న, బయలుదేరండి. హలో అన్న, అదే స్టేషన్ దగ్గరకు రమ్మన్నారు కదా, ఎక్కడ ఉన్నారన్న? వచ్చాను నేను. బ్రో స్టేషన్ లోపల ఉన్నాను బ్రో. 2 నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? స్టేషన్ లోపల అన్న? నేను స్టేషన్ బయట ఉన్నానన్న, బయటికి రండి అన్న, నేను వెయిట్ చేస్తాను. కొంచెం లగేజ్ ఉంది బ్రో. లగేజ్ ఉందా అన్న? 3 కిలోమీటర్స్ నుంచి వచ్చానన్న, రైట్స్ లేక. మళ్ళీ ఇప్పుడు మీరు లోపల రమ్మంటే ఎలాగన్నా? కొంచెం అర్థం చేసుకోండి బ్రో. ఎక్స్ట్రా టిప్ కూడా ఇస్తాను బ్రో. ఎక్స్ట్రా టిప్ ఇస్తారా? సరే అన్న, వస్తున్నాను. ఆగండి. ఓకే బ్రో. ఓకే. అన్న ర్యాపిడో మీరే బుక్ చేశారు? అవును బ్రో. ఓటీపీ వస్తుంది చూడండి అన్న. అన్న పికప్ లొకేషన్ దగ్గర డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది, అది కూడా 100 మీటర్స్. ఎక్కడెక్కడ దానికి ర్యాపిడో బుక్ చేశారు. ర్యాపిడో బుక్ చేయడం వచ్చా రాదా? బుక్ చేయడం వచ్చు కాబట్టే కదా బ్రో బుక్ చేశాను. బుక్ చేయబట్టే కదా బ్రో నువ్వు వచ్చావు. మనకి ఎందుకులే, డ్రాప్ అమౌంట్ వస్తే టిప్ వస్తే. మరి ఎక్కడెక్కడ దానికి ఎందుకన్నా ర్యాపిడో బుక్ చేశారు? ఎక్కడెక్కడ దానికి ఎందుకన్నా టిప్ ఇస్తానన్నారు? టిప్ ఇస్తానంటున్నా కదా బ్రో. 3 కిలోమీటర్స్ నుంచి వచ్చావు. ర్యాపిడో కష్టాలు నాకు తెలిసిలే బ్రో. థ్యాంక్స్ అన్న, మా ర్యాపిడో కష్టాలు అర్థం చేసుకున్నారు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకే కదా బ్రో నీ వెనకాల వస్తున్నాను. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫోన్ చేయను, డ్రాప్ చేస్తాను. ఎవరూ లేరు బ్రో. ఇవన్నీ కాదు బ్రో, ఈ ఊరో జాబ్ వచ్చింది బ్రో. ఓ కంగ్రాట్స్ అన్న. ఏ జాబ్? టీసీఎస్ బ్రో. టీసీఎస్ అంటే? టాటా కమ్యూనికేషన్ సిస్టమ్ బ్రో. టాటా కంపెనీ అంటే కస్టమర్ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే ఒక 1000 నేను అడగాలి. టాటా కంపెనీ అంటే 50-55K శాలరీ ఉంటుంది కదన్నా. 50K కాదు బ్రో, 15K. అదే కదన్నా నేను అంటున్నా, 50K అని. 50K కాదు బ్రో, 15K, 15,000. ఏమైంది బ్రో? ఏమైందబ్బా? ఏమైంది బ్రో? కూర్చొని మాట్లాడదాం. ఏమైంది బ్రో అలా ఉన్నావు? 15K శాలరీతో ఇక్కడ ఉండలేవన్నా. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు ఆ ఊరు వెళ్ళిపోవన్నా. 15,000 రూపాయల శాలరీ అంటే ఇక్కడ సరిపోవన్నా. 15,000 ఎందుకు చాలదు బ్రో? బోల్ డబ్బులు మిగిలితే. ఏంటి డబ్బులు మిగులుతాయా? దాన్ని అవ్వడం ఎందుకు బ్రో? సరే, డబ్బులు మిగిలితే ఎక్కడ ఉంటావన్నా? రూమ్ చూడు బ్రో. రూమ్ రెంట్కి 5,000 అయిపోతుంది. ఎందుకో 5,000? 1000 రూపాయలు కరెంట్ బిల్తో పాటు. మీ ఊర్లో ఎంత రూమ్ రెంట్? 500. ఇక్కడ 5,000. మీ ఊర్లో కరెంట్ బిల్ ఎంత? 150 వస్తుంది. ఏంటి రోజుకా? నెలకి ఎక్కడ 2,000. వాళ్ళు మీ ఊర్లోని 20 కిలోమీటర్కి ఛార్జ్ ఎంత చేస్తారు? 10 రూపాయలు ఉంటది రోజుకా? ఇక్కడ 200 రోజుకి. ఎలా బ్రతుకుతావన్నా మరి ఇక్కడ? నీకు వచ్చిన శాలరీ 15,000, రూమ్ రెంట్కి 5,000, ఛార్జీలు ఫుడ్కి 8,000 దాకా అయిపోతుంది. ఎలా బ్రతుకుతావు? ఇక్కడ ఊర్లో వచ్చావు, ఎలాగ వచ్చావు? మీ ఊరు అలా వెళ్ళిపో అన్న. బ్రో మా అమ్మ నా మీద ఎంత ఆశలు పెట్టుకొని పంపించారు బ్రో, జాబ్ వచ్చిందని.
సాయం చేయి బ్రో, నువ్వే ప్లీజ్ బ్రో. మీరుండేది పల్లెటూరు అన్న, ఇక్కడ సిటీ, ఇక్కడ ఎలాగే ఉంటాయి రేట్లు. కొంచెం చూడు బ్రో, నువ్వే. నెలకి ఎంతో కన్నా ఇచ్చేస్తాను బ్రో. సరే అన్న, మీ పేరెంట్స్ పంపించారంటున్నావు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అంటున్నావు, జాబ్ వచ్చింది అంటున్నావు. నీకు కావస్తే నా స్నేహితుడు రూమ్ ఉంది, నా స్నేహితుడు రూమ్ అడుగుతానన్న. థ్యాంక్స్ బ్రో. ఓకే అన్న, ఇంకెళ్దాం. మందు తాగడం ఆరోగ్యానికి హానికరం. పొగ తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం. నువ్వు చెప్పినంత మాత్రం తాగడం మానేత్రేటబ్బా. అమ్మేవాడు అమ్మడం మాండ్, తాగేవాడు తాగడం మాండ్. చెప్తా విందాం, వినకపోతే నాది కర్మరా బావా. అంతే అంటావా? అంతేగా అంతేగా. ఇవన్నీ కాదు, ముందు కథలోకి పాదండ్రా. వెళ్ళిపోదు. ఇక్కడేనా బ్రో? ఇక్కడే. థ్యాంక్ యూ బ్రో. ఈ మామే సీసీ కెమెరా ఈ అపార్ట్మెంట్స్కి. అవునా? తిను నా ఫ్రెండ్, నువ్వు ఒక హెల్ప్ చేయాలి. సార్ రండి. ఏమా ఇలా వచ్చు? ఏం లేదు, తను నా ఫ్రెండ్ పల్లెటూరు నుంచి వచ్చాడు. రూమ్స్ బయట అడిగాడు, రెంట్ ఎక్కువ చెప్తున్నారంట, కట్టుకోవడానికి బ్రో అంటున్నాడు. సరే మా ఫ్రెండ్ అలా వస్తుంది, తను బ్యాచులరే, నీకు ఇబ్బంది లేదంటే తను అడుగుతాను అని చెప్పాను. ఎలాగో నీదే బెడ్ ఉంది కదా, అదో బెడ్ మా ఫ్రెండ్కి అదే చెప్పాను. 2 బెడ్స్ ఉన్నాయి మా ఫ్రెండ్, అలాగా ఒకటి ఖాళీగా ఉంది అన్నాడు. పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాం. రోహిత్ ఓకేనా? ఓకే బ్రో. ఇంకేంటి మరి, ఏం చేస్తున్నావు? ఎక్కడ నువ్వు వెళ్దావా లేదా ఇంటికి? అరే అక్కడ ఎవడో పడిపోయాడు రా. అవును రా, పదరామయ్య, తొందరకి వెళ్దాం. అరే మాయ బతికో ఉన్నాడు రా, ఫోన్ ఉంది, ఫోన్ చేద్దాం. తొందరగా ఫోన్ చేయి. ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీలో ఎవరైనా నంబర్ సురేష్ రూమ్మేట్ కాల్ చేయి. ఫోన్ చేద్దాం. స్పేగర్ ఎట్రమయ్య. హలో, చెప్పరా మా. బ్రో, మీ ఫ్రెండ్కి ఇక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది బ్రో. యాక్సిడెంటా? ఎక్కడ జరిగింది? ఇక్కడే పెందుతు హైవే సీసీ రోడ్ బ్రో. భయం, ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తున్నాం. సరే ఓకే బ్రో. ఇప్పుడు డబ్బులు ఎలాగా? రోహిత్ బ్రోకి ఫోన్ చేద్దామా? సురేష్ బ్రో, చెప్ బ్రో. రోహిత్ బ్రో, అదే మన ఆశీకి యాక్సిడెంట్ అయిందంట హైవేలో. ఆశీకి యాక్సిడెంటా? ఎక్కడ బ్రో? ఎక్కడున్నాడు బ్రో ఇప్పుడు? హాస్పిటల్ తీసుకొచ్చాం బ్రో. ఆడి బ్రెయిన్కి బాగా గాయమైందంట. 24 గంటల్లో ఆపరేషన్ చేయాలంట, లేకపోతే బతకలేడు. 3 లక్షలు అవుతుందంట. అంత అవుతుంది అన్నారా బ్రో? మా ఫ్రెండ్స్ నాడికి ఒక 50,000 సెట్ చేశాను బ్రో. మిగతా డబ్బులు మాత్రం అరేంజ్ చేయాలి. ఇంకా నువ్వేనా అరేంజ్ చేయగలవు? ఒక 2,50,000. ఎంత అయినా పర్లేదు బ్రో, నేను చూసుకుంటాను.
సరే బ్రో, నేను హాస్పిటల్ దగ్గర ఉంటాను, వాడి దగ్గర ఎవరు లేరు, వెళ్ళాలి. ఓకే బ్రో, జాగ్రత్త. చెప్పాడు మాయా 3 లక్షలు కాదు మాయా. 3 లక్షలు కావాలా? ఎప్పటికప్పుడు 3 లక్షలు అంతే ఎలగాలేడు. ఎకరంలో సగం అమ్మే మాయా. 3 ఎకరాల్లో ఎకరం అమ్మేయాలా? చౌటు మాయా, మనకుంది 3 ఎకరాలు కాదు, 1 ఎకరం. 1 ఎకరంలో సగం అమ్ము మాయా, అర్థమవుతుందా? సరే, నువ్వు వీలు చూసుకొని ఉదయం రా, ఎక్కడోక్కడ మాట్లాడి ఏర్పాటు చేద్దాం ఎలగలాగా. మరి మాయా ఆల్రెడీ బయలుదేరిపోయాను మాయా, ట్రైన్లో ఉన్నాను మాయా. ఏంటాడు? చౌటు మాయా, నేను ట్రైన్లో ఉన్నాను, ఊరు వస్తున్నాను. చెవు మిషన్ పెట్టుకో, నేను చెప్పేవి వినబడతాయి. ఇప్పుడు చెప్ప చేయకుండా వచ్చి తెలగాడు. అర్జెంట్ మాయా. అర్జెంట్ అయితే మరి ఒక ఫోన్ కాల్ అని చేసి మాట్లాడి రావాలి కదా. మరి ఇప్పుడు అర్జెంట్ రాలా, మరి ఏదో ఒకటి చేద్దాం. మరి సరే మాయా. సరే అల్లుడు, వంటనైతే జాగ్రత్తరా. రోహిత్ తన స్నేహితుడి కోసం మనీ అరేంజ్ చేశాడా లేదా, అలాగే ఆశి బ్రతికున్నాడా లేదో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద పార్ట్ 2 కావాలో వద్దో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇది మా మొదటి షార్ట్ ఫిలిం, నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పులుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకొక విషయం, మీ ఊరి పేరు చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మా యొక్క షార్ట్ ఫిలిం ఎన్ని ఊర్ల వరకు వెళ్ళిందో తెలుసుకుందామనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.